మంచిర్యాల జిల్లా మందమర్రి మున్సిపాలిటీలో మంత్రి వివేక్ ఆదేశాలతో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం చేపట్టారు కాంగ్రెస్ నేతలు. 24 వార్డుల్లో ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలపై కరపత్రాలు అందజేశారు. వార్డుల్లో నెలకొన్న సమస్యలపై స్థానికుల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. మంత్రి వివేక్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. చాలా డెవలప్మెంట్ రోడ్లు కానీ డ్రైన్లు కానీ కరెంట్ కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, ఇందిరా మిల్లు కావచ్చు, ప్రతి ఒక్కరికి ఏవే రావాలో అన్ని పథకాలు వచ్చినాయి. కానీ రాని ఏమన్నా ఉంటే వాళ్ళకు ఆఫీసర్ చుట్టూ తిప్పొద్దు, ఎండలు కానీ కూడా అటు ఇటు తిప్పకుండా వాళ్ళు ఇబ్బంది పెట్టద్దు ఓటర్లని. వాళ్ళు మనకు కష్టపడి ఓట్లేసి గెలిపించారు కాబట్టి వాళ్ళకు న్యాయం జరగాలంటే కార్యకర్తలందరూ వారి వారి నియోజకవర్గాలలో మరి ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు ఇంటింటికి గడప గడపకు తిరిగి పేపర్ అప్లికేషన్ ఫామ్ తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ పథకాలు ఏమి రాలేదు, ఏమి వచ్చినాయి అనేది తెలియపరచడం కోసం ఈరోజు మరి కార్మిక మంత్రి గనుల శాఖ మంత్రి వర్యులు వివేక్ వెంకటస్వామి గారు, పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు, యువ నాయకులు గడ్డం వంశీకృష్ణ గారు వారి నాయకత్వంలో మరి మొట్టమొదటిగా మందమర్రి 24 వార్డులలో మొట్టమొదటిగా 19వ వార్డులో మరి అందరూ కార్యకర్తలు, నాయకులు, సీనియర్లందరి సమక్షంలో అందరూ పిలుచుకొని ప్రతి ఇంటికి వెళ్ళి మనిషికి ఒక అప్లికేషన్ ఫామ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా ఇల్లు లేని వాళ్ళు ఉన్నారా, లేకపోతే ఎవరికైనా గ్యాస్ లేదంటారా, లేకపోతే రేషన్ కార్డు లేదంటారా, ఏమన్నా పెన్షన్ లేదంటారా, లేకపోతే ఏమైనా గ్యాస్కు సంబంధించిన సబ్సిడీ కానీ 200 యూనిట్లు కానీ ఏమైనా వస్తున్నాయా, రావట్లేదా, రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఫామ్ నింపి మీకు ఏవైతే రాలేదో వీటిని తీసుకొచ్చి నింపి ఆ ఫామ్స్ మాకు ఇస్తే మేము మినిస్టర్ గారు, ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళి ప్రతిదీ కూడా మీకు ఇంటికి వచ్చే విధంగా మేమందరం కూడా కష్టపడడానికి మేము ముందుకు వచ్చినాం. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గ్యారంటీ ప్రజాపాలన గ్యారంటీ పథకాలు మన ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టడం జరిగిందో ఆ పథకాలు ప్రజలకు అందేలా మన ప్రియతమ నాయకులు కార్మిక శాఖ మంత్రి వర్యులు డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి గారు, అలాగే పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారి ఆదేశాల మేరకు ఈరోజు గడపకు ప్రతి ఇంటింటికి తిరుగుతూ మేము ఒక పాంప్లెట్ కొట్టియడం జరిగింది. దీని ద్వారా ప్రజలకు ఏమేమి అందలేవో ఉచిత విద్యుత్ కానీ, గ్యాస్ సబ్సిడీ కానీ, ఇంకా రేషన్ కార్డుల ఎవరెవరికి రావట్లేదో పెన్షన్లు కానీ ఇలాంటి స్కీములు చాలా ఉన్నాయి. ఈ స్కీములు ఎవరెవరికి రావట్లేదో వాళ్ళు ఈ ఫామ్లో వాళ్ళకు వస్తండి, లేకుంటే రాలేదంటే రాలేదని పెట్టండి. అలాగే కాంగ్రెస్ పార్టీ ఈ 27 నెలల పరిపాలనలో ఎలాంటి అభివృద్ధి జరిగింది, కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజలకు ఏమేమి జరిగింది అనేది ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ఈ ఫామ్ నింపి ఇవ్వాలని ఈ ప్రోగ్రాం ప్రతి 24 వార్డులకు ప్రతి గడప గడపకు తిరగడం జరుగుతుంది. ప్రజలకు నేరుగా మన వివేక్ వెంకటస్వామి గారు అందేలా చేయాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని, ఈ స్కీమ్ను ప్రతి ఒక్కరికి అందాలి. నేను ఏ వార్డుకి వెళ్ళినా ఎక్కడ రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఎలాంటి ఇబ్బందులు ప్రజలకు పడద్దనే ఉద్దేశంతో సారు ఈ ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది.